నమూనా ప్రశ్నాపత్రం విశ్లేషణ చేస్తున్నది జీవీఎస్ శాస్త్రి, జెడ్పిహెచ్ఎస్ కొల్లిపాడు. మనం గతంలో చెప్పుకున్నట్టుగా రాబోయే పబ్లిక్ పరీక్షలో నమూనా ప్రశ్నాపత్రం గణితం 33 ప్రశ్నలతో 100 మార్కులకి ఇవ్వడం జరుగుతుందని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ పబ్లిక్ పరీక్షలో గణితం నుండి ఒక నమూనా ప్రశ్నాపత్రాన్ని మనం ఇప్పుడు ఎలా జవాబు చేయాలో, దాని ఆన్సర్లు ఎలా రాయాల్సి ఉంటుందో ఒక మోడల్ పేపర్ని తీసుకుని విశ్లేషణ చేద్దాం. ఇది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూలై 2020లో జరగబోయే తెలుగు మీడియం ప్రశ్నాపత్రం. ఈ మోడల్లో ఇది నమూనా ప్రశ్నాపత్రం. ఈ ప్రశ్నాపత్రాన్ని విశ్లేషించినట్లయితే ఒకే ప్రశ్నాపత్రం గణితానికి ఇవ్వడం జరుగుతుంది. అది 100 మార్కులకు ఉంటుంది. దీన్ని మనం జవాబు చేయడానికి మనకి ఇచ్చిన సమయం 3 గంటల 15 నిమిషాలు. ఈ ప్రశ్నాపత్రంలో యొక్క జవాబులన్నీ రాయడానికి ఒక ప్రత్యేక బుక్లెట్ని ఇస్తారు. సమాధానాలన్నీ అందులో మాత్రమే రాయవలసి ఉంటుంది. మొత్తం ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు ఉంటాయి. అందులో 33 ప్రశ్నలు. మొదటి విభాగం నుండి 12 ప్రశ్నలు, రెండవ విభాగం నుండి 8 ప్రశ్నలు, మూడో విభాగం నుండి మరో 8 ప్రశ్నలు, విభాగం 4లో నుండి 5 ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నలకు అంతర్గత ఎంపిక ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్. వీటన్నిటినీ 1వ ప్రశ్న నుండి 33వ ప్రశ్న వరకు జవాబులన్నిటినీ ఆ ఇచ్చిన బుక్లెట్లోనే రాయవలసి ఉంటుంది. సమాధానాన్ని స్పష్టంగా రాయాలి. సెక్షన్ 1 నుండి మనం గమనించినట్లయితే క్రింద ఇవ్వబడిన అన్ని ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక మాటలో జవాబులు రాయండి. అంటే పదము లేదా ఒక మాటలో జవాబులు రాస్తే చాలు. వీటికి అక్కడ సమస్య యొక్క సాధన అక్కడ మీరు చేసి చూపించవలసిన అవసరం ఉండదు. అంటే మీరు రాసిన జవాబుకి మాత్రమే మార్కు. దీనిలో ప్రతి ప్రశ్నకి ఒక మార్కు, అనగా 12 ప్రశ్నలు 12 ఒకట్ల 12 మార్కులు. ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు 1 కంటే ఎక్కువ సార్లు రాయకూడదు. అది మీరు ఎక్కడైనా రాయొచ్చు. 1వ పేజీ నుండి చివరి పేజీ వరకు ఆ ప్రశ్న యొక్క జవాబును మీరు ఎక్కడైనా రాయొచ్చు. ప్రశ్న సంఖ్య కరెక్ట్గా వేస్తే చాలు. కానీ మొదటిసారి నువ్వు రాసిన సమాధానాన్ని మాత్రమే దిద్దినప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. అనగా ఉదాహరణకు ఒక విద్యార్థి 1వ ప్రశ్న యొక్క సమాధానం ఏ అని 1వ పేజీలో రాసి, 2వ పేజీలో మళ్ళీ 1వ నెంబర్ వేసి దానికి బి అనే సమాధానం రాసి, ఇలా రాసినట్లయితే మొదటిసారి రాసిన ఏ అనే సమాధానాన్ని మాత్రమే పరిగణలో తీసుకుని అది సత్యమైతే 1 మార్కు, అసత్యమైతే 0 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ 2వ పేజీలో రాసిన బి అనే సమాధానం కరెక్ట్ అయినప్పటికీ అప్పుడు మరి మార్కులు కేటాయించబడవు. ఇది విద్యార్థులు జాగ్రత్తగా. ఈ నియమం కేవలం సెక్షన్ 1లో ఉన్న 12 ప్రశ్నలకు మాత్రమే. తరువాత 13వ ప్రశ్న నుండి 33వ ప్రశ్న వరకు ఇటువంటి నియమం ఎక్కడ ఏమీ లేదు. ఏ ప్రశ్న ఎక్కడైనా రాయొచ్చు, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. సమయం చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన 1వ ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ మనకు 12 ప్రశ్నలు ఉంటాయి. సాధారణంగా మనకి ఉన్న 14 అధ్యాయాల నుండి ఒక్కొక్క అధ్యాయం నుండి ఒక్కొక్క ప్రశ్న ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. ఇంచుమించు పేపర్ తయారు చేసేటప్పుడు ఈ విధంగా జాగ్రత్త తీసుకుంటారు. అంతే తప్ప ఇది ఖచ్చితమైన నియమం ఏమీ కాదు. ఇక్కడ విద్యా సామర్థ్యాల వారీగా మార్కులకి కేటాయించడం జరుగుతుంది తప్ప ప్రత్యేకించి ఎటువంటి అధ్యాయపరమైన వెయిటేజీ ఉండదు. ఇది గమనించాలి. అంటే ప్రతి అధ్యాయం నుండి ఇన్ని మార్కులు ఇవ్వాలని నియమం అయితే మాత్రం లేదు. కాబట్టి
అన్ని అధ్యాయాలని పరిగణలో తీసుకున్నప్పటికీ అన్ని అధ్యాయాల నుండి సుమారుగా ఇన్ని మార్కులు రావాలని నియమం లేదు. కానీ అన్ని అధ్యాయాలకి పరిగణలో తీసుకుంటారు కాబట్టి ఒక్కొక్క అధ్యాయం నుండి సుమారుగా మనకి పేపర్లో 10 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చివర 4వ సెక్షన్లో మనకి ప్రతి ప్రశ్నకి 2 ఉంటాయి కాబట్టి అంటే 8 మార్కులు. అప్పుడు పేపర్లో మనకి 38 ప్రశ్నల కింద లెక్క. ఆ విధంగా లెక్క వేసుకున్నప్పుడు పేపర్ మొత్తం అన్ని మార్కులు కలిపి 140 మార్కులు అవుతుంది. అందులో ఒక్కొక్క 14 చాప్టర్లు కాబట్టి ఒక్కొక్క అధ్యాయం నుండి సుమారుగా 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, అంచనా మాత్రమే. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలు గమనించినట్లయితే మొదటి ప్రశ్న, శూన్య సమితికి గల ఉపసమితుల సంఖ్య. ఇది సమితులైన అధ్యాయం నుంచి ఇవ్వడం జరిగింది. శూన్య సమితికి ఉపసమితులు దానికి అదే కాబట్టి 1 ఉంటుంది. కాబట్టి ఇక్కడ జవాబు బి. సమాధాన పత్రంలో ఆన్సర్ రాసినప్పుడు 1 అని నెంబర్ వేసి బి రాస్తే చాలు, ఇంకా మీరు దానికి ఇంకేమీ రాయక్కర్లేదు. అలాగే రెండో ప్రశ్న, క్రింది రేఖాచిత్రంలోని బహుపది శూన్యాల సంఖ్య. అది x అక్షాన్ని ఒక బిందువు తాకుతూ పోయింది కాబట్టి దానికి శూన్యము 1 ఉంటుంది. ఈ విధంగా మూడో ప్రశ్న 1వ అధ్యాయం నుండి ఇవ్వడం జరిగింది. రెండో ప్రశ్న 4వ ప్రశ్న 4వ అధ్యాయం నుంచి, 5వ ప్రశ్న 6వ అధ్యాయం నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3, 4 ప్రశ్నలను గమనించినట్లయితే అక్కడ మీరు సమాధానాన్ని ఆ పదం రాస్తే చాలు. ఉదాహరణకి అక్కడ 3వ ప్రశ్న మనకి ఒకవేళ దాని ఆన్సర్ చూసినట్లయితే log 10 అనగా 1 ఆన్సర్, log 100 అంటే దాని జవాబు 2, log 1000 అంటే దాని విలువ 3. కాబట్టి 1, 2, 3 అనే విలువలు అంకశ్రేణిలో ఉంటాయి. అంటే అక్కడ జవాబు రాసేటప్పుడు అంకశ్రేణి అనే కానీ మీరు జవాబు పత్రం రాసినట్లయితే సరిపోతుంది. ఇదే విధంగా 4వ ప్రశ్నకి, 5వ ప్రశ్నకి ఒక పదం. ఈ విధంగా చూసినట్లయితే ఇందులో ప్రత్యేకించి 6వ ప్రశ్న గమనించినట్లయితే 6వ ప్రశ్నలో ఒక ప్రవచనం ఏ, ప్రవచనం బి అని 2 ఇవ్వడం జరిగినవి. ఆ ప్రవచనాలు రెండింటినీ గమనించి ఇక్కడ ప్రవచనం ఏ మరియు బి రెండూ సత్యమా, ఏ మాత్రమే సత్యము బి అసత్యమా, లేదా ఏ అసత్యము బి సత్యము, లేదా రెండూ అసత్యము. ఇప్పుడు 6వ ప్రశ్న జవాబు ఏబి ప్రవచనాలని గమనించి రెండూ సత్యమైతే 6వ ప్రశ్న జవాబు కింద 1 అని రాస్తే చాలు. అక్కడ రోమన్ నెంబర్ 1 ఉంది కాబట్టి ఆ 1 రాయవలసి ఉంటుంది విద్యార్థి. 7వ ప్రశ్నకి జవాబు ఏబిసిడి అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాని జవాబు ఏబిసిడిల్లో ఏదో 1 రాయవలసి ఉంటుంది. ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ. అంతేగాని ప్రశ్న అంతా రాయవలసిన అవసరం లేదు, అక్కడ ఉన్న విలువలు కూడా రాయవలసిన అవసరము లేదు. 8వ ప్రశ్నకి ఒక్క మాటలో దానికి సాధన చేసి జవాబు రాస్తే చాలు. 9వ ప్రశ్నకి కూడా అక్కడ జతపరచడం ఇవ్వడం జరిగింది కాబట్టి జతపరిచిన తరువాత కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏబిసిడిలలో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డిలలో ఏదో ఒక జవాబును రాయవలసి ఉంటుంది. 10వ ప్రశ్నకి జవాబు ఒక మాటలో రాయాలి. 11వ ప్రశ్నకి జవాబు ఒక అక్షరంలో రాయొచ్చు. 12వ ప్రశ్నకి జవాబు ఏబిసిడి ఆప్షన్స్లో రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క ప్రశ్న చొప్పున ఇంచుమించు 12 అధ్యాయాల నుంచి 12 ప్రశ్నలు రావడం జరిగింది. ఇప్పుడు సెక్షన్ 2కి వచ్చేసరికి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అంటే ఇందులో చాయిస్ ఏమీ ఉండదు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు అనగా 8 ప్రశ్నలు 8×16 మార్కులు. 13వ ప్రశ్న log 1000. ఇది 1వ అధ్యాయం నుండి వచ్చిన ప్రశ్న. log 1000 = 3 log 2 + 3 log 5 అని చూపండి. దీనికి సమాధానాన్ని మీరు సాధనలు, సోపానాలతో స్టెప్స్తో సహా రాయవలసి ఉంటుంది. ఇందులో స్టెప్స్కి కూడా మార్కులు కేటాయించబడతాయి. చిన్న సమాధానాలు కాబట్టి ప్రతి లెక్కకి ప్రతి ఒక్క సమాధానానికి ఒక 4 నుంచి 5 సోపానాల వరకు రావచ్చు. వాటికి మీరు తగ్గట్టుగా సోపానాలు రాయండి. ఏ ఒక్క సోపానం వదిలివేయబడినా ఒక 1/2 మార్కో 1 మార్కో మనం కోల్పోయే ప్రమాదం ఉందని గమనించగలరు. x = y
ఇది రేఖాచిత్రం గీయమన్నారు. x=y అనే సమీకరణానికి రేఖాచిత్రం గమనించినట్లయితే XY అక్షాలు గీసిన తర్వాత మూల బిందువు నుండి 1వ పాదము మరియు 3వ పాదాల్లోకి విస్తరిస్తూ ఒక సరళ రేఖ వస్తుంది. మీరు గమనించినట్లయితే ముందు మనకి వీటిని మనం ప్రాతినిధ్యపరిచే ప్రశ్నలు అంటాం. ప్రాతినిధ్యపరచడం మీద ప్రశ్నలు ఇక్కడ రెండో ప్రశ్న కూడా ప్రాతినిధ్యపరచడం మీద ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ మనకి 2 మార్కుల ప్రశ్నల్లో కూడా 14వ ప్రశ్న ప్రాతినిధ్యపరచడం అనే విద్యా సామర్థ్యం మీద మనకి 15 మార్కులు వస్తాయి. అంటే ఒక 8 మార్కుల ప్రశ్నతో పాటుగా మరొక 7 మార్కులు, అంటే 1 మార్కు ప్రశ్న, 2 మార్కుల ప్రశ్న, 4 మార్కుల ప్రశ్న కూడా ప్రాతినిధ్యపరచడం మీద రావచ్చు. ఇవి ఎక్కువగా చాలా సులభమైన ప్రశ్నలు. ఎక్కువగా ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే రేఖాచిత్రాలు గీయడం, అంటే చిన్న చిన్న రేఖాచిత్రాలు గీయడం. ఇవి మనకు 3వ అధ్యాయం నుండి, 4వ అధ్యాయం నుండి, 5వ అధ్యాయం నుండి, 5వ అధ్యాయంలో కూడా విచక్షణ యొక్క విలువను బట్టి b² - 4ac > 0 అయినప్పుడు, b² - 4ac = 0, b² - 4ac <0 అయినప్పుడు ఆ విచక్షణని బట్టి మనకి దాని విలువల్ని ఆ రేఖాచిత్రాలు గీయమని అడుగుతారు అలాంటి సందర్భాల్లోని. తర్వాత 10వ అధ్యాయం క్షేత్రగణితం నుంచి మనకి శంకువు, స్తూపము, అర్ధగోళము వీటి యొక్క 2 లేదా 3 అంతకంటే 2 లేదా 3 ఈ త్రిమితీయ పటాలు యొక్క కాంబినేషన్తో, అంటే ఒక శంకువు అర్ధగోళం కలిపి ఒకే వ్యాసార్థంతో ఉన్నప్పుడు ఒక ఆట బొమ్మలా ఉంటుంది, దానికి ఒక చిత్తుపటం గీయమని ఇలా చిత్తుపటాల మీద ప్రశ్నలు అడగచ్చు. కాబట్టి ఈ ప్రాతినిధ్యపరచడం అనే సెక్షన్ మీద కానీ మనం దృష్టి పెట్టినట్లయితే పటాలు గీయడం, అదే 12వ అధ్యాయం త్రికోణమితి అనువర్తనాల నుండి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి తగ్గట్టుగా మనం కేవలం ఒక పటం గీస్తే చాలు, సాధన చేయక్కర్లేదు. ఇలాంటివి చిత్తుపటాలు గీయడం మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. అవి 15 మార్కులు. చాలా సులభమైన సెక్షన్ ఇది. ఆ అకాడమిక్ స్టాండర్డ్ విద్యార్థులు కొద్దిగా పటాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టవలసిందిగా మనవి. తర్వాత 15వ ప్రశ్న వర్గ సమీకరణ మూలాలు కనుగొనడం. ఆ మూలాలు కనుగొనడం అనేది మనకు ప్రత్యేకించి ఈ పద్ధతిలో అంటూ అడగలేదు కాబట్టి మనకి టెక్స్ట్ బుక్లో 3 రకాల పద్ధతులు ఇవ్వడం జరిగింది. ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీకు ఏది వస్తే అది ఏ పద్ధతిలో చేసినా మార్కులు కేటాయిస్తారు. సూత్ర పద్ధతి అయినా, కారణాంకాలు విభజించి తద్వారా మూలాలు కనుగొనే పద్ధతి అయినా, ఏ పద్ధతిలో చేసినా మార్కులు కేటాయించడం జరుగుతుంది. వర్గమును పూర్తి చేయ పద్ధతిలో కూడా ఇక్కడ చేయవచ్చు, కాకపోతే అది పెద్ద సాధన కాబట్టి ఇక్కడ చేయడం వల్ల సమయం ఎక్కువగా వృధా అయ్యే అవకాశం ఉంది. 16వ ప్రశ్నకు వచ్చేసరికి గోళ ఘనపమానం కనుక్కోవడం. సూత్రం ఉపయోగిస్తాం. సూత్రంలో వ్యాసార్థం 6 బదులుగా 2.1 సెంటీమీటర్లు వేసినట్లయితే గోళం ఘనపమానం వస్తుంది. తర్వాత మనకి 8వ అధ్యాయం నుండి ఈ ప్రశ్న. ఇక్కడ మొదట 13, 14, 15, 16 ప్రశ్నలు గమనించినట్లయితే ఈ 4 ప్రశ్నలు కూడా గతంలో పేపర్ 1 అధ్యాయాలు ఏవైతే అయ్యాయో వాటి నుండి వచ్చినవి. తర్వాత 17 నుంచి 20 ప్రశ్నలు గమనించినట్లయితే ఇవి పేపర్ 2 అధ్యాయాల నుండి వచ్చినవి. అనగా ఇక్కడ 17వ ప్రశ్న 8వ అధ్యాయం నుండి, 18వ ప్రశ్న 11వ అధ్యాయం నుండి అంటే త్రికోణమితి నుండి, 19వ ప్రశ్న సంభావ్యత నుండి, 20వ ప్రశ్న సాంఖ్యక శాస్త్రం నుండి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పేపర్ 2 అధ్యాయాలు. అంటే సెక్షన్ 2లోని సగం ప్రశ్నలు పేపర్ 1 అధ్యాయాల నుండి, మరి సగం ప్రశ్నలు పేపర్ 2 అధ్యాయాల నుండి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులో 17వ ప్రశ్న చాలా సులభమైన ప్రశ్న ఇది కూడా. ఇలాగే 18వ ప్రశ్న 2 tan 30. tan 30 అనేది దాని విలువ తెలిసినట్లయితే దాని విలువను ప్రతిక్షేపిస్తే దాని tan 30 విలువ తెలిసినట్లయితే 2 × tan 30 విలువ 1/√3 కాబట్టి 2 × 1/√3/1 + tan 30 మళ్ళీ 1/√3 హోల్ స్క్వేర్. దాన్ని సూక్ష్మీకరించి దాని విలువ రాయడమే. 3 నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు రాయండి.
3 నాణ్యాలు ఎగరవేసినప్పుడు ఆ 3 నాణ్యాల పర్యవసానాలు మొత్తం 8 వస్తాయి. ఆ పర్యవసానాలని మనం హెచ్ బొమ్మను హెచ్ తోటి బొరుసుని టీతోని సూచిస్తాం కాబట్టి ఆ విధంగా రాసినట్లయితే అవి హెచ్టి ఇలాగా 8 పర్యవసానాలు రాస్తే చాలు. ఇక్కడ మనకి దానికి 2 మార్కులు కేటాయించడం జరుగుతుంది. వర్గీకృత దత్తాంశమునకు మధ్యగతము కనుగొన్న సూత్రమును రాసి అందు పదాలను వివరించండి. వర్గీకృత దత్తాంశమునకు మధ్యగతము కనుగొన్న సూత్రం ఇది మనకి ఇందులో ఈ సాంఖ్యక శాస్త్రం నుండి వర్గీకృత దత్తాంశానికి సగటు కనుగొనడానికి 3 సూత్రాలు ఉన్నాయి. ప్రత్యక్ష పద్ధతి, విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి. ఆ సూత్రం రాసి అందులో అక్షరాలను వివరించినట్లయితే అది ఒక 3 ప్రశ్నలు. మధ్యగతం వర్గీకృత దత్తాంశం కనుగొనడానికి ఇది ఒక సూత్రం. అదే వర్గీకృత దత్తాంశం బాహుళకం కనుగొనడం ఒక సూత్రం. ఈ 5 సూత్రాలను మరియు అందులో అక్షరాలని వివరించడం కానీ నేర్చుకున్నట్లయితే ఇంచుమించు మనకి ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక 10% విద్యా ప్రమాణాల్లో వ్యక్తపరచడం అనే ఒక విద్యా ప్రమాణం నుండి రావడం జరుగుతుంది. అంటే 10 మార్కులు దాని నుండి కేటాయిస్తాం. ఈ 10 మార్కులు ఆ విద్యా ప్రమాణం నుండి ఇవ్వాలి కాబట్టి ఇందులో వర్కింగ్ సమ్స్ నుండి సమీకరణాలు రాయడం 4-5 అధ్యాయాల్లో ఇలా ప్రశ్నలు ఉంటాయి. అలాగే ఈ సాంఖ్యక శాస్త్రం నుండి ఈ సూత్రాలు అందులోని పదాలను వివరించడం ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సూత్రాలు రాయడం ఇలాంటివన్నీ. అలాగే 10వ అధ్యాయం నుండి సూత్రాలు రాయడం ఈ వ్యక్తపరచడం సెక్షన్లో వస్తాయి కాబట్టి వ్యక్తపరచడం అనే సెక్షన్లో వచ్చేటట్లు ఉపయోగపడేటట్లుగా మనకి సంభావిత సాంఖ్యక శాస్త్రం, సంభావిత కాదు సాంఖ్యక శాస్త్రం అనే అధ్యాయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ 5 సూత్రాలని నేర్చినట్లయితే మీకు ఒక 8 మార్కుల ప్రశ్నే కాకుండా ఒక 2 మార్కులు లేదా 4 మార్కుల ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సెక్షన్ 3 వచ్చినట్లయితే ఇచ్చట ఇందులో కూడా అన్ని ప్రశ్నలకి సమాధానం రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 4 మార్కులు. ఇందులో కూడా 8 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కూడా మొదటి 4 ప్రశ్నలు అంటే 21 నుంచి 24 వరకు ఇది పేపర్ 1 అధ్యాయాల నుండి, 25 నుండి 28 వరకు ఇవి పేపర్ 2 అధ్యాయాల నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 21వ ప్రశ్నను గమనించినట్లయితే ఇవి సమితుల నుండి ఇవ్వడం జరిగింది. వీటిని వెనచిత్రాల ద్వారా మీరు గీయవలసి ఉంటుంది. వెనచిత్రం ద్వారా విలువ కనుక్కోవడం కూడా ప్రాతినిధ్యపరచడం అనే సెక్షన్ కవర్ చేస్తూ ఇచ్చేదే కాబట్టి ప్రాతినిధ్యపరచడంలో పటాలు గీయడమే కాకుండా వెనచిత్రాలను కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత శ్రేణుల నుండి ఇది డైరెక్ట్గా ప్రశ్న మనకి. తర్వాత సమితులను నిర్మాణ రూపంలో రాయడం ఇది వ్యక్తపరచడంలో వస్తుంది. ఈ సమితి నిర్మాణ రూపంలో రాయడం ఇవి కూడా వ్యక్తపరచడంలో వస్తుంది కాబట్టి వ్యక్తపరచడంలో ఉన్న 10 మార్కులకి ఇక్కడ కవర్ అయ్యేటట్లుగా ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమితి నిర్మాణ రూపంలో రాయడం కూడా సమితులు అనేది మనకి చాలా అత్యంత సులభమైన అధ్యాయము, ఎక్కువ మార్కులు స్కోర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 24వ ప్రశ్న ఇది శ్రేణుల నుంచి ఇవ్వడం జరిగింది. 25 రేఖాఖండం యొక్క ఇక్కడ 2 బిందువులు ఇచ్చారు. ఈ 2 బిందువులు కూడా త్రికోణమితి విలువల్లో ఇవ్వడం జరిగింది. అంటే sin 45 దీని విలువ 1/√2, tan 30 అంటే దీని విలువ 1/√3, అలాగే cos 45 దీని విలువ 1/√2, cot 60 దీని విలువ 1/√3. ఈ 2 బిందువులను కలుపు రేఖాఖండం యొక్క మధ్య బిందువు నిరూపకాలు కనుగొనము. 1/√2, 1/√3, మళ్ళీ 1/√2, 1/√3. 2 బిందువులు ఒకటే. అంటే 2 బిందువులను కలిపే రేఖాఖండానికి మధ్య బిందువు కూడా అదే అవుతుంది. అనగా మనం 1/√2, 1/√3 అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ బిందువులు ఒకే విలువలను కలిగి ఉన్నాయి కాబట్టి అలా వచ్చింది. సాధారణంగా ప్రశ్న ఇలా రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో విలువలను మనం మార్చుకున్నట్లయితే మధ్య బిందువు సూత్రం వేసి దాని మధ్య బిందువు x1 + x2/2 y1 + y2/2 అనే సూత్రం ద్వారా మధ్య బిందువు నిరూపకాలు కనుగొంటాం. తర్వాత 26వ ప్రశ్నకు వచ్చేసరికి
2 ఏకకేంద్ర వృత్తాల్లో 24 సెంటీమీటర్ల పొడవు గల ఒక బాహ్య వృత్తం యొక్క 5 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగిన అంతర్వృత్తానికి స్పర్శరేఖ అయిన బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థమును కనుగొనుము. ఇందులో అంతర్వృత్తాన్ని తాకుతూ బాహ్య వృత్తానికి ఒక గీసినట్లయితే అక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఆ లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం పొడవు కనుక్కోవడం ద్వారా మనం బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థము కనుగొనడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రశ్న 27వ ప్రశ్నకు వచ్చేసరికి ఆ 3 బిందువులు ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని చూపాలి. అంటే ఇక్కడ ఏబీల మధ్య దూరము, బీసీల మధ్య దూరము మరియు సిఏల మధ్య దూరము కట్టినట్లయితే ఆ మధ్య దూరాలు అనగా భుజాల పొడవులు సమానంగా వస్తాయి కాబట్టి అది మూడు భుజాల పొడవులు సమానంగా ఉన్న త్రిభుజాన్ని మనం సమబాహు త్రిభుజం అంటామని అక్కడ నిరూపిస్తాం. ఇదే విధంగా 28వ ప్రశ్న, ఇందులో అక్కడ ఇచ్చిన పటాన్ని ఉపయోగించి ఇక్కడ గమనించినట్లయితే ఓసిడి అనేది ఒక సెక్టర్, ఓఏబి అనేది మరొక సెక్టర్. ఈ ఓఏబి సెక్టర్ నుండి ఓసిడి అనే సెక్టర్ని వైశాల్యాన్ని కానీ తీసినట్లయితే అక్కడ షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం వచ్చేస్తుంది. సెక్టర్ వైశాల్యం సూత్రం మనకు తెలిసిందే, x డిగ్రీలు బై 360 డిగ్రీలు ఇంటూ πr². ఇందులో r అంటే ఆ సెక్టర్ యొక్క వ్యాసార్థం. ఈ వ్యాసార్థాన్ని ఓసిడి అనే సెక్టర్కి 7 సెంటీమీటర్లు, ఓఏబి అనే సెక్టర్కి 21 సెంటీమీటర్ల వ్యాసార్థాలుగా తీసుకుని ప్రతిక్షేపించినట్లయితే అది సమస్య చాలా సులభంగా మనం సమాధానాన్ని రాబట్టవచ్చు. ఇప్పుడు మనకి స్కోరింగ్ సెక్షన్ 4. ఇందులో అన్ని ప్రశ్నలకి సమాధానం రాయవలసి ఉంటుంది. అన్ని ప్రశ్నలు అంటే 29, 30, 31, 32, 33 5 ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నలో అంతర్గత ఎంపిక ఉంటుంది. అంతర్గత ఎంపిక ఉన్న 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్న మీరు సమాధానం రాసినట్లయితే ఆ ప్రశ్న పూర్తయినట్లే. ఇలా మనకి అక్కడ 5 ప్రశ్నలు సమాధానం రాయాలి. ఇది ఎక్కువగా స్కోరింగ్ సెక్షన్ కింద చెప్పొచ్చు. కాబట్టి ఇందులో మొదటి ప్రశ్న చూసినట్లయితే 29A √11 ఒక కర్ణీయ సంఖ్యను చూపండి. ఇది ఒక కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, అకాడమిక్ స్టాండర్డ్ 2 మీద ఆధారపడిన ప్రశ్న. ఈ ఎస్ఐ క్వశ్చన్లకు వచ్చేసరికి ఒక ప్రశ్న కారణాలు చెప్పడం అనే సెక్షన్ మీద, ఇది 29వ ప్రశ్న కారణాలు చెప్పడం అనే సెక్షన్ మీద ఇవ్వబడింది. 30వ ప్రశ్న ఇది ప్రాబ్లం సాల్వింగ్ అంటే సమస్య సాధన అనే అకాడమిక్ స్టాండర్డ్ మీద ఇవ్వడం జరిగింది. అంటే పేపర్ 1 నుండి వచ్చే 29, 30 ప్రశ్నలు ఒకటి ఖచ్చితంగా కారణాలు చెప్పడం అనగా అకాడమిక్ స్టాండర్డ్ 2 మీద ఇవ్వడం జరుగుతుంది. 30వ ప్రశ్న చూసినట్లయితే ఇది సమస్య సాధన మీద ఇవ్వడం జరుగుతుంది. ఈ కారణాలు చెప్పడం అనే ఈ సెక్షన్ కానీ గమనించినట్లయితే 1వ అధ్యాయంలో అంటే వాస్తవ సంఖ్యలలో సంఖ్యా ధర్మాలను వివరించే లెక్కలు మనకి 1వ అభ్యాసంలోనే ఒక 4-5 లెక్కలు ఉంటాయి. ఉదాహరణతో కలిపి ఒక 7-8 లెక్కలు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన √11 కర్ణీయ సంఖ్యను చూపడం, ఈ మోడల్ లెక్కలు √7 కర్ణీయ సంఖ్య, అలాగే √5 + √3 ఒక కర్ణీయ సంఖ్యను నిరూపించడం, 7 + √3 ఒక కర్ణీయ సంఖ్యను నిరూపించడం, ఈ మోడల్ లెక్కలు. ఇవి మొత్తం మీద 4 మోడల్ ప్రశ్నలు. ఈ 4 మోడల్ ప్రశ్నలు కానీ నేర్చుకున్నట్లయితే ఒక ప్రశ్న మనకి 8 మార్కులకి రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకని సిడి గ్రేడ్ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు 1వ అధ్యాయంలో ఆయా ప్రశ్నల మీద కానీ శ్రద్ధ వహించినట్లయితే ఒక 8 మార్కులు మన దగ్గర ఉన్నట్లే. దీనికి కాంబినేషన్గా ఇంకొకటి కూడా మన కారణాలు చెప్పడం ప్రశ్న వచ్చినప్పటికీ దాన్ని మనం చాయిస్లో విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. సమస్య సాధన ఈ ప్రశ్నకు వచ్చేసరికి మనకి 1వ అధ్యాయం నుంచి ఎలాగా మీదన ప్రశ్న వస్తుంది కాబట్టి ఇంకా మిగిలిన 4, 5, 6, 10 అధ్యాయాల నుంచి ఈ ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి శ్రేణుల నుంచి లేదా 10వ అధ్యాయం నుంచి ఒక ప్రశ్న ఇందులో ఒకటి కవర్ అవుతుంది ఖచ్చితంగా.
అందువల్ల ఈ 2 ప్రశ్నలు కవర్ చేయడానికి మనం ఒకటో అధ్యాయంలో ఉన్న ఒకటో పేపర్కి సంబంధించిన 7 అధ్యాయాలని ప్రిపేర్ అవ్వకపోయినా 1, 2, 6, 10 అధ్యాయాలు కానీ ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ 2 ప్రశ్నలని కూడా మనం జవాబు రాయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది CD గ్రేడ్ విద్యార్థులకి చాలా ఉపయుక్తం. 31, 32 ప్రశ్నలు గమనించినట్లయితే ఈ 2 పేపర్ 2 అధ్యాయాలను ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒక ప్రశ్న ఇందాకలాగే సమస్యా సాధన మీద ఇవ్వడం జరుగుతుంది, మరొక ప్రశ్న మనకి అనుసంధానం మీద ఇవ్వడం జరుగుతుంది. సమస్యా సాధన మీద ఇచ్చే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి మనకి త్రికోణమితి, అలాగే 7వ అధ్యాయం నిరూపరేఖా గణితం లేదా సాంఖ్యక శాస్త్రం నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి పట్టిక, వీటి నుండి మనకు వస్తాయి. కాబట్టి సాంఖ్యక శాస్త్రం ప్రిపేర్ అయినట్లయితే, అలాగే 7వ అధ్యాయం కానీ ప్రిపేర్ అయినట్లయితే ఇక్కడి సమస్యా సాధన ప్రశ్న మనము సమాధానం చేయొచ్చు. అందువల్ల CD గ్రేడ్ విద్యార్థులకి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు పేపర్ 2 అధ్యాయాల్లో 7వ అధ్యాయాన్ని మరియు సాంఖ్యక శాస్త్రాన్ని అందులో ఉన్న ప్రశ్నల్ని జాగ్రత్తగా నేర్చుకోండి. దానివల్ల 2 అధ్యాయాలు నేర్చుకోవడం వల్ల మనకి ఆ 2 అధ్యాయాల నుంచి ఇక్కడ ఒక 8 మార్కుల ప్రశ్న ఖచ్చితంగా మనకు కవర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా సాంఖ్యక శాస్త్రంలో మనకు ఉన్న లెక్కలు కూడా 3 మోడల్స్, ఒక పట్టికకి సగటు కట్టడం, మధ్యగతం కట్టడం లేదా బాహుళకం కట్టడం. అంటే ఆ 3 మోడల్స్ నేర్చుకున్నట్లయితే ఒక 8 మార్కుల ప్రశ్న మనకు వచ్చినట్లే. ఇంతేకాకుండా వాటితో పాటుగా ఆ సూత్రాలు నేర్చుకున్నట్లయితే ఇందాకలు చెప్పినట్టుగా 2 మార్కులు లేదా 1 మార్కు ప్రశ్నలోని మనకి వ్యక్తపరచడం అనే సెక్షన్ నుంచి వచ్చే ప్రశ్నలు కూడా కవర్ అవుతాయి. అందువల్ల సాంఖ్యక శాస్త్రం మంచి స్కోరింగ్ అధ్యాయం. 32వ ప్రశ్న, ఇది అనుసంధానం నుంచి ఇవ్వబడిన ప్రశ్న. అనుసంధానం నుంచి ఇవ్వబడిన ప్రశ్నల్లో త్రికోణమితి అనువర్తనాలు నుండి వచ్చే ప్రశ్నలు మరియు ఇక్కడ సంభావ్యత నుండి వచ్చే లెక్కలు, ఇవన్నీ కూడా అనుసంధానంలో ఎక్కువగా ఇస్తారు. కాబట్టి సంభావ్యతను బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఈ 32వ ప్రశ్నను కూడా సులభంగా దాటవేయగలుగుతారు. అంటే ఒక విద్యార్థి 1వ అధ్యాయం 6, 10 మరియు 2వ అధ్యాయం, తర్వాత 7వ అధ్యాయం, తర్వాత సంభావిత సాంఖ్యక శాస్త్రం, ఈ అధ్యాయాలను కానీ బాగా ప్రిపేర్ అయినట్లయితే, అంటే నేను చెప్పిన చాప్టర్లు 1, 2 అధ్యాయాలు, ముఖ్యంగా 13, 14 అధ్యాయాలు, ఈ 4 అధ్యాయాలు కానీ ఖచ్చితంగా ప్రిపేర్ అయినట్లయితే ఇంచుమించు 40 మార్కులు వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్లు కూడా కవర్ అవుతాయి. ఇకపోతే అతి ముఖ్యమైనది 33వ ప్రశ్న. ఇది మనకి 33వ ప్రశ్న 33A ఒక గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రాఫ్ అనేది అయితే 3వ అధ్యాయం నుండి లేదా 4వ అధ్యాయం నుండి ఇస్తారు. 3వ అధ్యాయం అయితే పరావల్యం అవుతుంది, 4వ అధ్యాయం అయితే 2 సరళ రేఖలు గీసి వాటి యొక్క ఉమ్మడి సాధనల్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. లేదా నిర్మాణం, అంటే ఇక్కడ కూడా మన నిర్మాణాలు 8వ అధ్యాయం స్వరూప త్రిభుజాల నుంచి 2 మోడల్స్ అక్కడ మనకి ఉంటాయి. ఒకటి ఇచ్చిన త్రిభుజానికి స్వరూపంగా దానికంటే చిన్నది వచ్చేటట్లుగా, అంటే ఇక్కడ 5/3 స్థానంలో 3/4 అనే క్రమభిన్నం వస్తుంది, అప్పుడు చిన్నది వస్తుంది. లేదా ఇచ్చిన త్రిభుజానికి స్వరూపంగా దానికంటే పెద్దది వచ్చే విధంగా ఉంటుంది, అప్పుడు ఇది పెద్దది అవుతుంది. ఈ మోడల్ అంతే 8వ అధ్యాయంలోని. 9వ అధ్యాయంలో వృత్తానికి బాహ్య బిందు నుండి స్పర్శరేఖలు గీయడం, ఇవి కూడా మనకి 2 మోడల్స్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ 4 మోడల్ నిర్మాణాలు నేర్చుకున్నట్లయితే ఈ 33వ ప్రశ్న మనకు ఖచ్చితంగా పూర్తి అయిపోయినట్లే. అంటే ఎవరైతే విద్యార్థులు నిర్మాణాల మీద దృష్టి పెడితే 4 మోడల్స్ నేర్చుకున్నట్లయితే మీకు ఒక ప్రశ్న 8 మార్కులు ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల విద్యార్థులు ఎవరూ కూడా గణితము కఠినంగా ఉంటుంది అనే భయాన్ని దూరం చేసి మీరు 1, 2 అధ్యాయాలు మరియు 13, 14 అధ్యాయాలు, తరువాత నిర్మాణాలు, ఇంకా గ్రాఫులు మీద దృష్టి పెట్టి అన్ని ప్రశ్నలకి పటాలు గీయడం, ముఖ్యంగా 10వ అధ్యాయము, 12వ అధ్యాయంలో ప్రశ్నలకి పటాలు గీయడం, గ్రాఫులు ఎక్కడెక్కడ ఉన్న గ్రాఫులు చిత్తుపటాలు గీయడం కానీ మీరు నేర్చుకున్నట్లయితే మనకి 100 మార్కులు పేపర్లోని ఖచ్చితంగా 50 మార్కులు దాటి రావడానికి అవకాశం ఉంటుంది. పేపరు
100 మార్కులు ఒక పేపరే కాబట్టి మీకు ప్రిపేర్ అవ్వడానికి ముందు రోజు ప్రిపేర్ అవ్వడానికి తక్కువ సమయం ఉండొచ్చేమో, కానీ ఇప్పటి నుండి ఆలోచించినట్లయితే 100 మార్కులు పేపర్ ప్రిపేర్ అవ్వడానికి ఇంకా మనకు సుమారుగా 50 రోజులు దాటి సమయం ఉంది. అందువల్ల విద్యార్థులు ఎవరు భయపడాల్సిన పని లేదు. మనకి వాట్సాప్లోని రకరకాల సందర్భాల్లో మీకు ఈ మోడల్ పేపర్స్ చాలా వస్తూనే ఉన్నాయి. ఆ మోడల్ పేపర్స్ని కూడా రాబోయే రోజుల్లో మీకు మన జిల్లా విద్యాశాఖ తరఫున మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరెవరూ కూడా గణితం పట్ల భయం మానేసి శ్రద్ధగా అభ్యాసించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన జిల్లా విద్యాశాఖకు మరియు మన డిఈఓ గారికి, ఈ టెక్నికల్ బృందంలో ఉన్న ఆనంద్ కిరణ్ గారికి, అలాగే డీసీబీ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి వీడియోలు మరికొన్ని మీకు రాబోయే రోజుల్లో అందుబాటులోకి తేగలమని ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.